కేటీఆర్ బీజేపీ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు రఘునందన్ రావు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పారన్న ఆయన బీజేపీపై బీఆర్ఎస్ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ బీజేపీలు రెండు భిన్న ధృవాలని కలిసి పనిచేసే అవకాశం లేదన్నారు. ఇండియా భాగస్వామ్య పార్టీలతో మాత్రమే బీజేపీ కలిసి పనిచేస్తుందన్నారు. అలాగే బీఆర్ఎస్ నేతలు టికెట్లు అమ్ముకున్నారని, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచే సీట్లు 0 అన్నారు రఘునందన్ రావు. సమీక్ష చేసుకుంటుంటే కార్యకర్తలంతా తిరగబడి అడిగిండ్రు. 10 ఏళ్ల తర్వాత ఇయ్యాల యాదికొచ్చిర్రా మీ కార్యకర్తలని. ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకోర్రి, ఇప్పుడన్నా సీట్లు అమ్ముకోకుండ్రి. కలెక్టర్లకి, ఎమ్మెల్సీలకి, కాలేజీలు పెట్టుకున్న వాళ్ళకి, డీమ్డ్ యూనివర్సిటీలు పెట్టుకున్న వాళ్ళకి, 100 కోట్లు ఉన్న వాళ్ళకి బీఫాములు అమ్ముకునే మీ పార్టీ మిమ్మల్ని మేం గతం చేసినది. తెలంగాణ సమాజమే మిమ్మల్ని చీదరించుకుంటుంది, చీత్కరించుకుంటుంది. మీ డబ్బు యావని చూసి సిగ్గుపడుతుంది తెలంగాణ సమాజం. అందుకని దయ్యాలు వేదాలు వల్లించినట్టు అనవసరమైనటువంటి విషయాలు చెప్పుకుంది. నేను నా లాస్ట్ ప్రెస్ మీట్లో అడిగిన, నిజంగా మీకు చేతనైతే మీరు 5గురు పోటీ చేయండి, మిగతా 12 సీట్లు కార్యకర్తలకు ఇయ్యండి. మీరు చెప్తారు కదా ఏదో పార్లమెంట్లో మేము కొట్లాడతాం, బీఆర్ఎస్ ఉంటేనే అసలు తెలంగాణ బతుకుతుందని. ఒకసారి మీరు 5గురు వచ్చి పోటీ చేయండి. ఎవరు కాకులు ఎవరు హంసలో తెలంగాణ సమాజం ఇప్పటికే ఒకసారి తీర్పిచ్చింది, భవిష్యత్తులో తీర్పిస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడే కంటే ముందు మిస్టర్ కేటీఆర్ నోరు దగ్గర పెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. సమీక్ష చేసుకుంటుంటే కార్యకర్తలంతా తిరగబడి అడిగిండ్రు.